అందరికీ నమస్కారం. పంచతంత్ర కథలకి స్వాగతం. ఇవాళ మోసపోయిన ఓ పండితుడి కథ విందాం. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతడు చుట్టుపక్కల గ్రామాలకు పోయి పూజా పునస్కారాలు నిర్వహించి వారిచ్చే తృణమో పణమో తీసుకుని ఇంటికి వస్తుండేవాడు. ఒకనాడు ఒక గ్రామంలోని దంపతులు ఈ పండితుడికి దక్షిణగా ఒక మేకనిచ్చారు. ఆహా, నాకు ఎన్ని రోజుల నుండో మేకపాలు తాగాలనుంది, ఇన్నాళ్లకి నా కోరిక తీరింది అనుకుని మహదానందపడుతూ దానిని తీసుకుని రాసాగాడు ఆ బ్రాహ్మణుడు. మేకని తీసుకుని వస్తున్న ఆ పండితుణ్ణి ముగ్గురు తుంటరిగాళ్ళు చూశారు. అతని వేషధారణ చూసి వారిలోని ఒక తుంటరి, "ఒరేయ్, ఈయన్ని చూస్తుంటే అమాయక బ్రాహ్మణులా కనిపిస్తున్నాడు. ఈయన్ని ఒక ఆట ఆడించి మనం ఆ మేకను సొంతం చేసుకుందాం. దాంతో ఈరోజు హాయిగా భోంచేసేయచ్చు. మనం అందరం ఒక్కొక్కరిగా ఈయనకి ఎదురుపడి వెర్రి వెంగళాయం చేద్దాం" అన్నాడు. వారు అనుకున్నట్టుగానే ఆ తుంటర్లలో మొదటివాడు పండితుడికి ఎదురొచ్చి నవ్వుతూ, "ఏంటి సామి, బ్రాహ్మణులైన మీరు కుక్కను తీసుకుపోతున్నారు?" అంటూ ముందుకు వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ. పండితుడికి కొంచెం అనుమానం కలిగింది. తన చేతిలో ఉన్న మేకని గమనించి ఇది మేకే అని నిశ్చయించుకున్నాడు. వాడికి కంటిదోషం కాబోలు అనుకుంటూ నడవసాగాడు ఆ బ్రాహ్మణుడు. కొద్ది దూరంలో రెండో తుంటరి ఎదురుపడి, "ఆహా, చచ్చిన దూడని ఈడ్చుకుపోతున్నారు, పూడ్చిపెట్టడానికేనా? మీదెంత మంచి హృదయం, చచ్చిన జీవాలను కూడా పూడుస్తున్నారే" అన్నాడు. "ఇది చచ్చిన దూడ కాదు, మేక" అని చెప్పి కోపంతో ముందుకు పోసాగాడు బ్రాహ్మణుడు. ఇంతలో మూడోవాడు ఎదురొచ్చి, "మహాశయ, గాడిదని మీతో తీసుకుపోతున్నారేమిటి? మీ వంటి పండితులకు, సద్బ్రాహ్మణులకు ఇది తగునా?" అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ ముగ్గురి మాటలు విన్న బ్రాహ్మణుడు, "ఏమిటి వీరిలా అంటున్నారు? కొంపతీసి ఈ మేక రూపాలు మార్చుకునే దెయ్యం కాదు కదా" అని భయంతో దాన్ని అక్కడే వదిలేసి పరుగులంకించుకున్నాడు. ఆ తర్వాత ఆ తుంటర్లు ముగ్గురు ఆ మేకని తమ సొంతం చేసుకున్నారు. కథ సమాప్తం. ఈ కథ ఒక సుమతీ శతకకారుడి పద్యాన్ని గుర్తు చేస్తోంది. "వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగ వివరింపతగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళో సుమతి." శతకకారుడు చెప్పినట్టు ఎంతమంది ఎన్ని చెప్పినా వినొచ్చు, కానీ ఆలోచించకుండా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.